అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలో ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది. ఇండియా అంతా దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది చాలా డేంజర్‌గా ఉంది ఈ ఎక్స్‌ప్లోడ్. అవునా కదా! ఈ బ్లాస్ట్ జాస్తి అంటే జాస్తి డేంజర్‌గా ఉంది. అందరికీ ఆల్రెడీ తెలిసుంటుంది. అవునా కదా! కానీ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలో బ్లాస్ట్ అయితే జరిగింది. ఎర్రకోట దగ్గర. ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర నేతాజీ సుభాష్ అనే రోడ్ అయితే ఉంది. ఆ రోడ్‌లో ఈ సంఘటన అయితే జరిగిండేది. ఈ బ్లాస్ట్ అయితే జరిగిండేది. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈ కారు బ్లాస్ట్ కాకముందు రెడ్ ఫోర్ట్‌లో అయితే ఈ కార్‌నైతే పార్క్ అయితే చేసినారంట. ఈ కారు హ్యుండా ఐ-20. హ్యుండా ఐ-20 కార్‌నైతే పార్క్ అయితే చేసినారు. ఓకేనా. ఎప్పుడు సాయంకాలం అయితే అయిందో, ఎప్పుడు ఈవినింగ్ అయితే అయిందో, ఆ టైంలో పార్కింగ్ నుంచి ఔట్ సైడ్ అయితే తీసినారు ఈ కార్‌ని. ఓకేనా. ఎందుకంటే అందరూ పనుల నుంచి జనమైతే ఔట్ సైడ్ అయితే వస్తారు. వాళ్ళ వాళ్ళ ఇండ్లకైతే పోతా ఉంటారు కాబట్టి, ఆ టైంలో క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ కార్‌నైతే పార్కింగ్ నుంచి ఔట్ సైడ్ అయితే తీసినారు. ఈ కార్‌లో ముగ్గురైతే ఉన్నారు. ఓకేనా. ఈ కార్ రిజిస్ట్రేషన్ వచ్చి హర్యానా. హర్యానాలో సల్మాన్ అనే పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది. పోలీసులైతే విచారిస్తారు ఈ సల్మాన్‌ని. ఈ సల్మాన్ ఏం చెప్తాడంటే, నేను ఆల్రెడీ కార్ అయితే సేల్ చేసేసినాను. ఇప్పుడు నాకు ఈ కార్‌కి ఏం సంబంధం లేదని అయితే చెప్తాడు. ఎవరికంటే కాశ్మీర్‌లో పుల్వామాలో ఉండే తారిక్ అనే మనిషికైతే ఈ కార్‌నైతే సేల్ అయితే చేసుంటాడు. ఓకేనా. ఈ కారు అక్కడి నుంచి ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఉమర్ అహ్మద్ అనే పేరు మీద రిజిస్టర్ అయితే అయింది. ఫేక్ డాక్యుమెంట్స్‌తో. ఈ ఉమర్ అహ్మద్ ఎవరంటే నిజంగా తెలిస్తే మీరు షాక్ అయితే అయితారు. రీసెంట్‌గా హర్యానాలో ఫరీదాబాద్‌లో అంటే ఒక దగ్గర 3000 కేజీలు స్ఫోటకాలైతే పోలీసులకైతే దొరుకుతాయి. అక్కడ ఇద్దరు డాక్టర్స్, టోటల్ ముగ్గురు డాక్టర్స్ అయితే ఉండేది. ఇద్దరి డాక్టర్స్‌నైతే పోలీసులైతే అరెస్ట్ అయితే చేస్తారు. ఓకేనా. అక్కడ ఒక డాక్టర్ అయితే తప్పించుకుంటాడు. ఉమర్ అహ్మద్ అనే డాక్టర్. ఆ డాక్టరే ఈ కార్‌ని తోలిండేది, రైడ్ చేసిండేది. ఈ ఉమర్ అహ్మద్ అనే ఈ డాక్టర్‌కి పాకిస్తాన్ జైష్ టెర్రరిస్టులతో లింక్ అయితే ఉందని ఇప్పుడైతే తెలుస్తా ఉంది. ఓకేనా. దాని తర్వాత కార్‌నైతే బయటకైతే తీసుకొనైతే వచ్చినారు నిన్న. ఇక్కడ నేతాజీ సుభాష్ రోడ్‌లో అక్కడ రెడ్ సిగ్నల్ అయితే పడింది. అది కాకుండా ఇది జాస్తి కెమెరాలుండే ప్లేస్ ఇది. విపరీతంగా సెక్యూరిటీ ఉండే ప్లేసు, సెన్సిటివ్ ప్లేసు. మామూలుగా ఎర్రకోట దగ్గరకొచ్చి పీఎం నరేంద్ర మోదీ జాస్తి ఈవెంట్స్ అయితే చేస్తా ఉంటాడు కాబట్టి కొంచెం సెక్యూరిటీ అయితే ఉంటుంది. అది కాకుండా విపరీతంగా కెమెరాలు ఉండే ప్లేస్ ఇది. అవునా కదా! దీనికి బ్లాస్ట్ కాకముందు టోల్ దగ్గరకొచ్చిన్నాడు. ఈ ఉమర్ అహ్మద్ ఆ కార్‌లో ముగ్గురైతే ఉన్నారు. ఆ టోల్ దగ్గరకొచ్చి టోల్ గూడా కట్టినాడు. ఫీజ్ కట్టి రెసిప్ట్ గూడా తీసుకున్నాడు. ఈ కార్‌కి ఫాస్టాగ్ అనేది లేదు. ఓకేనా. దాని తర్వాత ఈ నేతాజీ సుభాష్ రోడ్‌లో రెడ్ సిగ్నల్ అయితే పడింది. ఆ టైంలో కార్‌లయితే చిన్నగా అయితే మూవ్ అయితే అవుతున్నాయి. స్లోగా మూవ్ అయితే అయితుండాయి. ఆ టైంలో ఈ బ్లాస్ట్ అయితే జరిగింది. పెద్ద బ్లాస్ట్. ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే భూకంపం వస్తే ఎట్లుంటుందో అట్లుందంట. అది ఎర్త్‌క్వేక్ వస్తే ఎంత డేంజర్‌గా ఉంటుందో అంత డేంజర్‌గా అయితే ఉంది. మామూలుగా అక్కడుండే జనాలు కన్నులు తెరిచి మూసే లోపల ఈ బ్లాస్ట్ అయితే జరిగిపోయింది. 100 మీటర్స్ వరకు డెడ్ బాడీస్ అయితే ఎగిరిపోయిండాయి. అది కాక 30 అడుగుల వరకు ఈ ఫైర్ ఉంటుంది గదా! ఈ ఫైర్ ఇంటెన్సిటీ అయితే 30 రేడియస్ 30 అడుగుల వరకు ఇదైతే వ్యాపించింది. ఇంత డేంజర్‌గా అయితే జరిగింది. ఇది అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు న్యూస్‌లో వచ్చిందో అన్ని, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో అంతా విపరీతంగా సెక్యూరిటీ అయితే హై అలర్ట్ అయితే చెప్పినారు. హై అలర్ట్ అయితే ఘోషించినారు. హైదరాబాద్, బెంగుళూరు ఎక్కడెక్కడ పెద్ద సిటీలు ముంబై ఇక్కడంతా హై అలర్ట్ అయితే ఘోషించినారు. అది కాకుండా బార్డర్స్‌లో గూడా హై అలర్ట్ అయితే ఘోషించినారు. ఢిల్లీలో ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఈవెంట్‌లయితే జరగకూడదు. అది కాకుండా ఎక్కడ జాస్తి జనమైతే ఉండకూడదనైతే హై అలర్ట్ అయితే ఘోషించినారు. ఇండియాలో జాస్తి సీరియస్‌గా ఈ సంఘటన గురించి విపరీతంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనైతే నేనైతే అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా నచ్చింటే లైక్ చేసేయండి.
సబ్స్క్రైబ్ అయితే చేయండి. నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. బై బై.